सस्यश्यामला सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। జీవన గమ్యాన్ని గురించిన నిర్వచనం ఆ జీవన సరళికి ఆధారంగా ఉంటాయి. ఆ దృక్పథమే ఆ ప్రజ యొక్క ఆటపాటల్లో వాళ్ళ జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అదే వారి సంస్కృతి, అదే ఆ దేశం యొక్క నాగరికత. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనిషికి తన చుట్టూ ఉన్న ప్రపంచానికి గల సంబంధాన్ని నిర్దిష్టంగా చెప్పగలిగిన ప్రజ్ఞ భారత భూమిలో వికసించింది. ఉన్నతమైన ఆ నాగరికత ఆ దేశ సాహిత్య సంగీతాలలో ఆనాటి ప్రజల జీవన విధానంలో ఉట్టిపడింది. అటువంటి భారతదేశం ఈ దేశ ప్రజ అనేక కారణాల వల్ల దాదాపు 1000 సంవత్సరాలు ఎన్నో రకాల ఆక్రమణలకు విధ్వంసానికి గురి అయింది. ఇక్కడ ఉన్న సిరి సంపదలను ఆశించి వచ్చిన హునులు, తురుష్కులు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ దేశస్థులు, చివరకు ఆంగ్లేయులు వీరందరూ ఈ దేశాన్ని ఏలారు. ఈ సుదీర్ఘ కాలంలో బానిస దేశంగా మారిన భారతదేశం తనదైన జీవన విధానాన్ని, స్వాతంత్రాన్ని, సామర్థ్యాన్ని కోల్పోయింది. ఎన్ని రైల్వే లైన్లను వేసినా, ఎన్ని బ్రిడ్జ్లను కట్టించినా, ఎంత ఆధునికమైన యంత్రాంగాన్ని ఏర్పరిచినా ఆ సదుపాయాల కంటే భావ స్వాతంత్రం, తన జీవన విధానాన్ని, తన మార్గాన్ని తాను నిర్ణయించుకునే స్వేచ్ఛ పటిమ దేశానికి ముఖ్యమని గుర్తించిన ఎందరో మహానుభావులు బానిసలుగా బ్రతుకుతున్న ఈ దేశ ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఆ ఉద్యమం చివరకు మహాప్రభంజనంగా మారి ఏ సమాచార సదుపాయాలు లేని ఆ రోజుల్లో దేశం నలుమూలలా ఉన్న గ్రామాలకు కూడా విస్తరించింది. వేల లక్షల మంది తమ జీవితాలను ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అర్పితం చేశారు. అప్పటి నుంచి ఈ రోజు దాకా మనం మనదైన జీవన విధానాన్ని నిర్వహించుకునే యత్నం చేస్తూ ఉన్నాం. మన దేశ సంస్కృతిని, విశిష్టతను గుర్తు చేసుకుంటూ అన్ని రంగాలలో వచ్చిన మార్పులను సమన్వయించుకుంటూ బాధ్యతతో, స్పృహతో మన భావి జీవిత సంస్కృతిని నిర్ణయించుకోవాలనుకునే యత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి అవసరమైన స్వాతంత్రం, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ మనకి ఈనాడు ఉంది. అది మనకు మన ముందు తరాల వారు పెట్టిన భిక్ష, వారు ప్రసాదించిన వరం. మనకి మేలు చేసిన వారి జ్ఞాపకం చేసుకోవటం, సంవత్సరానికి ఒక్కసారైనా స్వాతంత్రం కోసం జీవితాలు అర్పించిన వారందరినీ తలుచుకోవటం సముచితం. ఈనాడు మనం ప్రత్యేకంగా తెలుగునాట పుట్టి సాటి వారిని స్వాతంత్రం కోసం ప్రేరేపించి తమ జీవితాలను, ప్రాణాలను ఈ దేశం కోసం ఆహుతి చేసిన వారిని జ్ఞాపకం చేసుకుందాం. వారిలో ముఖ్యులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. వీరు కర్నూలు జిల్లా వారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి 10 ఏళ్ల పూర్వమే, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందుగా ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించారు. 1847 ఫిబ్రవరిలో బ్రిటిష్ వారు నరసింహారెడ్డిని బంధించి ప్రజల సమక్షంలో ఉరితీశారు. అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో తెలుగువారి శౌర్య పరాక్రమ భావాలను దేశానికి చాటి చెప్పిన వారు, తెలుగువారి సమున్నతం కల్పించిన వారు సీతారామరాజు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, విశాఖ జిల్లాల్లో విస్తరించి ఉన్న మన్యం ప్రజలు, గిరిజనులు బ్రిటిష్ వారి దురాగతాల వలన పడరాని పాటలు పడుతున్న సమయంలో సీతారామరాజు వాళ్లకు వెన్నుదన్నై నిలిచారు. బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసి వాళ్ళని తరిమి కొట్టి స్వరాజ్యం సాధించాలని నిర్ణయించి సాయుధ దళాన్ని తయారు చేశాడు. సీతారామరాజు యుద్ధ నైపుణ్యానికి, వీరత్వానికి బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. తన ఆచూకీ కోసం బ్రిటిష్ వారు అమాయకులైన ప్రజలను హింసించటాన్ని సహించలేక తనకు తానుగా లొంగిపోయిన అల్లూరిని మంప గ్రామంలో చెట్టుకు కట్టివేసి తుపాకీలతో కాల్చి చంపారు. మూడవవారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కృష్ణా జిల్లాలో జన్మించిన శ్రీ గోపాలకృష్ణయ్య గారు ఉన్నత విద్యకై అమెరికా వెళ్లి అక్కడ విద్యాభ్యాసం చేశారు. స్వరాజ్య సాధన కొరకు ఒక శాంతి సేనను ఏర్పరిచి దానికి రామదండు అనే నామకరణం చేశారు. ప్రజలందరినీ సంఘటితపరిచి పన్నుల నిరాకరణోద్యమం చేపట్టారు. బ్రిటిష్ వారు చేసిన పన్నుకు నిరసనగా
చీరాల పేరాల ప్రజలందరూ ఈ ఊరు మొత్తం విడిచి బయటకు వెళ్ళిపోవటం ఒక అపరూపమైన సంఘటన. ఇది దేశంలోని మొదటి సత్యాగ్రహం. రాజకీయ చైతన్య బీజాలు వెదజల్లిన వారిలో అగ్రగణ్యులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన నేతలలో ఈయన ఒకరు. 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే ఒక విలువైన పుస్తకాన్ని రచించారు. పింగళి వెంకయ్య గారు, వీరు కృష్ణా జిల్లాకు చెందినవారు. సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను అధ్యయనం చేసిన జియాలజిస్ట్ ఈయన. 1916లో వెంకయ్య మన భారతీయులకు ఒక ప్రత్యేక పతాకం ఉండాలని ఆలోచించి ఆ విషయాన్ని అనేక మంది జాతీయ నాయకులకు నివేదించారు. దాదాబాయి నౌరోజీ, తిలక్, లాలా లజపత్ రాయ్, మోతీలాల్ నెహ్రూ, బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మేధావులతో సంప్రదింపులు జరిపారు. 30 రకాల పతాకాలను రూపొందించారు. అందులో కొన్ని మార్పులతో నేటి మన జాతీయ పతాకం తయారైంది. ఆయన సూచించిన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు చైతన్యాన్ని, స్వచ్ఛతను, సౌభాగ్యానికి ప్రతీకలై ఈనాటికి మన పతాకంగా నిలిచాయి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడుసరి కొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అంటూ ఈ జాతీయోద్యమ భావాలను సామాన్య రైతు ప్రజల్లోకి తీసుకువెళ్లిన కవి చిలకమర్తి గారు. టంగుటూరి ప్రకాశం పంతులు, వీరు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. న్యాయవాద వృత్తిలో పనిచేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని స్వరాజ్య పత్రికను నెలకొల్పారు. ఎంతో ధైర్య సాహసాలతో సైమన్ కమిషన్ను ఎదిరించి ఆంధ్రకేసరిగా పేరు పొందారు. వీరే కాకుండా మనం మర్చిపోలేని చాలా మహానుభావులు మరికొందరున్నారు. వీరిలో ప్రథములు కొండా వెంకటప్పయ్య గారు, గరిసి చెంచయ్య గారు, కాశీనాథు నాగేశ్వరరావు, దుర్గాబాయి దేశ్ముఖ్, పుచ్చలపల్లి సుందరయ్య గారు, కన్నెగంటి హనుమంతు, గరిమెళ్ళ సత్యనారాయణ, ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. థ్యాంక్ యూ. That shaped thought, gave color and expression to deep feeling, and inspired significant action. In Andhra Pradesh, various changes took place in language and literature, which were a natural corollary of the mood and events sweeping through the country. Pioneers like Gidugu Ramurthy and Gurajada broke away from their highly Sanskritized and stylized Telugu and began writing in the language commonly used by the people. Journals like Krishna Patrika and Andhra Patrika were started by Mutnuri Krishna Rao and Kashinadhu Nageshwar Rao respectively, and later Swarajya was the voice of that mighty leader Tanguturi Prakasham Pandulu. These developments paved way for a greater outflow of information and gathering of public opinion, two factors that gave the essential impetus for the freedom movement. Another development, given the natural propensity for song and music among Indians, was the deluge of poems and songs that were written by all the great writers of the time. These poems and songs, with their vivid imagery and simple words, spoke of love and freedom for the country. Alliteration, assonance, and repetition were worked in for a lively musical effect. These songs, with their great passion, visionary appeal, and simple yet significant words and tunes, became extremely popular. This evening's program includes few of those songs that were sung by thousands of men, women, and children and helped pave way for our freedom. I now have the honor of introducing you to a remarkable lady who was a part of those inspired times. Her work exemplifies the spirit in which even women at that time moved into action for social change. Her name is Srimati Ranganaikamma, and she, at our instance, kindly put in some details in the note that has been distributed to all of you today. She was a colleague of Srimati Durgabai Deshmukh, one of the greatest leaders of the state, who worked for the upliftment of women, a necessary and inevitable part of the struggle for independence. Her husband, Sri K.L.N. Rao, established libraries and reading rooms in towns and villages to spread literacy and thereby spread political awareness, and also began cooperative societies on the European model for the first time in Madras. As a member of the Andhra delegation, he went to England and addressed the British Parliament
on the issue of a separate state for the people of Andhra Pradesh. We are honored to remember both of them, Sri Kasturi Lakshmi Narasimha Rao and Srimati Ranganayakamma, and scores of others who have been instrumental in contributing to our freedom in various ways. And now I invite Sri G.V. Prasad to honor her as a token of our thanks and deep appreciation. Now I'm deeply happy and privileged to invite Sri Palagummi Vishwanathan and Srimati Haimavati from Nada Vinodini and all the other artists. Palagummi Garu was born in 1919 in Tirupatipuram in West Godavari district. He received training as a Carnatic vocalist and also played the veena. From the days of his tenure as the director of light music in All India Radio to this day, he has composed thousands of songs in Telugu of eminent writers and poets. Besides being a legendary composer, Sri Palagummi is a prolific writer, playwright and a poet. A recipient of many awards including the Nandi Award from the Government of Andhra Pradesh for the Best Music Direction. Sri Palagummi's contribution to the world of music and poetry is so inspiring. Today's evening artists are led by Sri Palagummi Garu, Srimati Haimavati Garu, Sri K. Venkatrao Garu, Srimati Surya Kumari, Kumari Shravani, and the little children come. Sri Bhavani, Shruti, Akhila Sai Sri, Pavani, Kunal, and the accompanying artists, Sri Dattatreya Garu on the flute, Sri Dinakar on violin, Sri Shiv Shankar on the tabla.